యెషయా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయను ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. చాలండి, జాగ్రత్తగా వినాలి. ఈ చదువుబడిన లేఖన భాగంలో యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడండి. ఆయన ప్రవచిస్తుంది బబులోను గురించి. అయితే ఈ మాట ఈ రోజుకి ఖచ్చితంగా సరిపోయిందని నేను అనుకుంటున్నాను. ఏంటా మాట అంటే, సర్వలోకమును పాడు చేయుటకు ఆయుధాలు వస్తున్నాయంట. జాగ్రత్తగా వినాలి. సర్వలోకమును పాడు చేయటానికి ఆయుధాలు వస్తున్నాయి. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దూరదేశము నుండి వస్తున్నాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆకాశ దిగంతముల నుండి వస్తున్నాయంట ఈ ఆయుధాలు. ఎవరు పంపిస్తే ఏం చేయటానికి వస్తున్నాయి ఈ ఆయుధాలు అంటే, యెహోవాయును ఆయన క్రోధము తీర్చడానికి ఆయుధాలు వస్తున్నాయంట. నిన్నటి దినన ఇజ్రాయెల్, అమెరికా 2 దేశాలు కలిసి ఇరాన్ దేశం మీద యుద్ధాన్ని ప్రారంభించాయండి. ఎంత భయంకరమైన యుద్ధం అంటే, ఇరాన్లో ఇంచుమించు సైనికులు కొన్ని వందల మంది మనుషులు కుప్పలు తెప్పలుగా చచ్చిపోయారు నిన్నటి దినాన. ఇరాన్ సైన్య ప్రధానమైన రక్షణ మంత్రి చచ్చిపోయాడట. ఆ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ రహస్య స్థలాల్లోనికి వెళ్ళిపోయాడంట. దానికి ప్రతిఫలంగా వెంటనే ఇరాన్ దేశం కూడా స్పందించి ఇజ్రాయిల్ మీదే కాదు 9 గల్ఫ్ దేశాల మీద బాంబులు విసిరేరు వాళ్ళు. నిన్నొక్క రోజులో ప్రపంచ పటం మారిపోయిందండి. నిన్నొక్క రోజులో ప్రపంచం అంతా భయాందోళనతో నిండిపోయింది. స్టిల్ నౌ, ఇప్పటికి కూడా ప్రపంచంలోనే ఇసుకేస్తే రాలనంత జనంతో 24 గంటల రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఒకటే దుబాయ్ ఎయిర్పోర్టు. ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక్క ఫ్లైట్ ఎగరట్లా, ఒక్క ఫ్లైట్ దిగట్లా. కారణం, దుబాయ్లోనే అట్లాంటిక్ అనే ఒక పెద్ద హోటల్ మీద ఇరాన్ వాళ్ళు బాంబేస్తే కొద్దిమంది చచ్చిపోయి ఈ రోజుకి ప్రజలు భయాందోళనతో ఉన్నారు. చరిత్రలో లేదు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేశారు ఈ రోజున. ఒక్క దుబాయ్ ఎయిర్పోర్టే కాదు, ప్రపంచంలో ఎయిర్లైన్స్ వాళ్ళు ఈరోజు మార్చి 1, 7వ తారీఖు దాకా ఏ ఫ్లైట్లు ఎగరటానికి ఇల్లేదు. ఎక్కడ జనం అక్కడ ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయారండి. యుద్ధాలు, సైనికులు, మనుషులు చచ్చిపోతున్నారు. భయంకరమైన ఆయుధాలు వాళ్ళు వీళ్ళ మీదకి, వీళ్ళు వాళ్ళ మీదకి విసిరేస్తున్నారు. ఇది నిన్న హృదయాన్ని కలిచివేసే సంగతి అయితే, నిన్నటి దినాన్ని ఇంకొక విషయం ఏంటో తెలుసా? పాకిస్తాను తన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి దిగింది. వాళ్ళు సైనికులను, కొన్ని వందల మంది సైనికులు పాకిస్తాన్ బోర్డర్లో చచ్చిపోతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో చచ్చిపోతున్నారు. ఒక పక్కన ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం, ఒక పక్కన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. నిన్నొక్క రోజులోనే ప్రపంచం తలకిందులైపోయిందండి. ఈ మాట బైబిల్లో అదే చదువుకున్నాం. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు. ఆయుధాలు దిగిపోతున్నాయి. దేవుని
రాకడ సమీపంగా ఉన్న ప్రతి క్షణం ఇక ఈ యుద్ధంతో ప్రపంచం అంతా క్లోజ్ అవుతుంది అనుకుంటున్నారండి. కానీ అకార్డింగ్ ద బైబిల్ అవ్వదు. అప్పుడే సర్వలోకాన్ని పాడు చేసే ఆయుధాలు వస్తున్నాయి, వచ్చేసినాయి ఆల్రెడీ. ప్రపంచమంతా నిన్నటి నుంచి భయం గుప్పిట్లో. ఇంకో సంగతి చెప్తా వినండి. భూమి మీద ఉన్న దేశాలలో, సామ్రాజ్యాలలో రోమా సామ్రాజ్యం చాలా బలమైంది ప్రియులను. ఆ రోమా ప్రభుత్వం ఆధ్వర్యంలోని యేసుప్రభు వారు సిలువేయబడ్డారు. యేసుప్రభు వారు సమాధిలో తిరిగి లేపబడ్డారు. తర్వాత కాలక్రమంలో రోమా సామ్రాజ్యము గతించిపోయింది. కానీ ఇప్పుడు మరలా ఆ సామ్రాజ్యమే పురుడు పోసుకుంటుంది ప్రియులారా. రోమా సామ్రాజ్యమే మరలా ఏ రూపములో కొత్త పేరుతో వచ్చింది. దాన్ని యూరప్ దేశాలు అని అన్నారు. యూరప్ దేశాలన్నీ కూడా ఒకటైపోయినాయి. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాను డౌన్ చేసి యూరప్ డబ్బు చలామణి అవటానికి యూరప్ ఇప్పుడు అన్ని సమాయత్తం అయిపోతుంది. మొన్న జనవరి 26వ తారీఖున యూరప్ కంట్రీస్ ఈ కూటమికి చెందిన 2 బలమైన నాయకులు మన భారతదేశం వచ్చారు. మన గౌరవనీయమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారిని ఆహ్వానించారు రిపబ్లిక్ డే రోజు ప్రియులరా. నిన్న ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశం మీద యుద్ధం ప్రారంభించే 1 గంట ముందు వరకు కూడా మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. ఆయన అలా ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి టేకాఫ్ తీసుకున్న కాసేపటికి ఏం మొదలైందండి? యుద్ధం మొదలైపోయింది. ప్రియులరా, బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, సర్వలోకమును పాడు చేయుటకై ఏమొస్తున్నాయంట? క్రోధము తీర్చు ఆయుధాలు వచ్చుచున్నారు. ఒక్కొక్క ఆయుధానికి బిల్డింగులు బ్లాస్ట్ అయిపోతున్నాయి. దుబాయ్ హోటల్లో ఒక్కొక్కటి 100-200 అంతస్తులన్నీ కుప్పకూలిపోయిందండి, కుప్పకూలిపోయింది. చరిత్రలో గల్ఫ్ దేశాలు 8 గల్ఫ్ దేశాలు భయంతో ఉన్నాయి నిన్నటి నుంచి. తద్వారా చమురు రేట్లు పెరిగిపోతాయని అల్లకల్లోలం ప్రపంచం అయిపోతుందని నిపుణులు పోయినసారి యుద్ధం స్టార్ట్ అయితే దీన్ని ఎలాగోలా ఆపారు. కానీ మరలా ప్రారంభించబడింది ప్రియులను. బైబిల్ గ్రంథంలో హెజ్కేల్ గ్రంథంలో రాసి ఉంటుంది, రోష్ అనే దేశం పేరు రాసి ఉంటుంది. రోష్ అంటే రష్యా. ఇప్పుడు ఈ యుద్ధంలో కానీ ఇజ్రాయిల్కి అమెరికా మద్దతు పలికింది. అమెరికా ఇజ్రాయిల్ రెండూ కలిపి ఇరాన్ దేశం మీద నిన్నటి నుంచి బాంబులు వేస్తున్నాయి. ఎందుకు వేయాల్సి వస్తుందండి? కారణం ఏంటనంటే ఇరాన్ దేశపు వాళ్ళు ప్రపంచాన్ని నాశనము చేయగలిగిన ఆయుధాలు తయారు చేస్తున్నారు వాళ్ళు. అవి వద్దు, ప్రపంచం నాశనం అయ్యిద్ది అంటాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు. లేదు, మేము చేసి తీరాల్సిందే అన్నాడు ఖమేనీ, ఇరాన్ ఆయన. ఈయన చెప్పి చూశాడు, ఆయన వినలేదు. నిన్న నుంచి యుద్ధం మొదలైశారు ప్రియులరు. ఒక ఎత్తు అయితే అన్నదమ్ములే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వీళ్ళిద్దరు నిన్నే మొదలైశారు, వీళ్ళు కూడా యుద్ధం. మళ్ళీ చిత్రం చూడండి, మళ్ళీ అమెరికా ఆయన పాకిస్తాన్కి మద్దతు పలికాడు నిన్న. అసలు విచిత్రం చూడండి ఎట్టిపోతుందో. కల్లోలం అయిపోతున్నాయి హృదయాలు. ఓ పక్కన ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి పడదు. మళ్ళీ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నాడు అమెరికా. ఇటొచ్చి శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా మద్దతు పలుకుతున్నాడు. ఎవరు? ట్రంప్ గారు. ఏ దేశం వాళ్ళు ఎటుంటున్నారు, ఏం జరుగుతున్నాయో తెలియని పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తుంది, సర్వలోకమును పాడు చేయుటకు క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు, జాగ్రత్త. ఇంకా తినుచు తాగుచు లోకానుసారంగా అల్లరి చిల్లరిగా ఉండే దినాలు కాదండి, అయిపోయింది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లాస్ట్ డేస్. మీకు సంగతి చెప్పనండి, ఇప్పటికే యూరప్ కంట్రీస్లో ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేస్తున్నారో తెలుసా? ఏటీఎంలో డబ్బులు ఎలా చేస్తున్నారో తెలుసా? ఏ కార్డు ఉపయోగించట్లా, ఏ పిన్ను కొట్టడంలా చేతిలోనే చిప్పే అమర్చుకున్నారు అక్కడ వాళ్ళందరూ. ఈ చేతిలోనే చిప్ అమర్చుకున్నారు.
ఆ చిప్పులోనే ఉంటుంది అంత. వీళ్ళు చెయ్యట్ట పెట్టంగానే ఏటీఎం చిప్పుని అంగీకరించేసి ట్రాన్సాక్షన్స్ ఓకే అయిపోతున్నాయి. కార్డులు అక్కర్లా, పిన్ను కొట్టాల్సిన పని అక్కర్లా, ఫేస్ చూడాల్సిన పనిలే. చేతిలోనే చిప్పుతో యూరప్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికా కంటే, ఇంగ్లాండ్ కంటే, జపాన్ కంటే, ఇజ్రాయెల్ కంటే యూరప్ కూటమి ముందుంది. యూరప్ కంట్రీస్లోనే చేతిలో చిప్ అమర్చుకొని ఆఫీసులకు వెళ్ళి డోర్లు చేయట పట్టుకోగానే ఓపెన్ అయిపోతున్నాయి, తాళాలతో పని లేదు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుందండి. ఆ సిస్టమ్ మన ఇండియాలో కూడా తీసుకురావడానికి ఆ యూరప్ ప్రతినిధుల్లో ప్రధానులైన ఇద్దరు మొన్న రిపబ్లిక్ డే రోజు మన భారతదేశపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రియులారా, మీకు సంగతి తెలుసా అండి? ప్రపంచంలోకెల్లా సాఫ్ట్వేర్ ఏదన్నా వచ్చినా దాన్ని ముందుగా బాగా అవగాహన చేసుకునే దేశం ఇండియా. అందుకే మన భారతదేశం వాళ్ళు ఫోన్లు వాడినంతగా, మన భారతదేశం వాళ్ళు ఇంటర్నెట్ ఉపయోగించినంతగా, మన భారతదేశం వాళ్ళు ఆన్లైన్లో ఉపయోగించినట్టుగా, ఏటీఎంలో ఉపయోగించినట్టుగా మరే దేశం కూడా అంతగా ఉపయోగించలేరు. మన దేశం ముందుంది. అందుకే ఈ దేశంలో ఈ చేతిలో చిప్పు పెట్టి ఈ కార్డులు పిన్ లేకుండా పెట్టే సిస్టమ్ మన దేశంలో కూడా తీసుకురావడానికి ఈ యూరప్ కూటమే ఒకప్పుడు రోమా సామ్రాజ్యం. జాగ్రత్తగా వినాలి. ఎందుకండి వీళ్ళందరూ ఒకటయ్యారంటే అమెరికా డౌన్ అయిపోవాలి, డాలర్ రేటు పెంచేసాడు, అందరి పన్నులు విపరీతంగా పెంచేసాడు ట్రంప్ గారు. దేశాలన్నీ ఒకేపు అయిపోయాయి, అమెరికా ఒక అయిపోయింది. అమెరికా స్థానంలో యూరప్ రావాలి పైకి. వాళ్ళ డబ్బు చలామణి అవ్వాలి. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా డాలర్ డాలర్ డాలర్. కానీ ఇప్పుడు డాలర్ డౌన్ అయిపోద్ది, యూరప్ మనీ పైకి రావాలి. ఆ యూరప్ వాళ్ళ చేతిలో చిప్పు పెట్టి డబ్బు తీసుకుంటున్నారు ఈ రోజున. ఇవన్నీ ఫాస్ట్గా జరిగినాయి గత 2-3 నెలల్లోనే. ఈ లోపుగానే ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం నిన్నటి దినాన ప్రారంభించబడింది. ఒక పక్కన పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను సైనికులు 100 మంది చచ్చిపోతున్నారు. ప్రపంచ చరిత్రలో కని విని ఏ రోజు లేదో రద్దీగా ఇసుకేస్తే రాలని జనం ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేశారు. ఇంచుమించు అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు. మార్చి 7వ తారీఖు దాకా ఒక్క ఫ్లైట్ ఆకాశంలో ఎగరటానికి లేదండి. ఆ జనానికి తిండెట్ట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయుధాలతో యుద్ధం. ఏంటి ఆయుధాలంటే సర్వలోకమును పాడు చేయు ఆయుధాలంట. ఇక్కడ నుంచొని 2000 కిలోమీటర్ల దూరంలో ఒక మనిషి ఏ ఇంట్లో దాక్కున్నాడో, ఏ గదిలో తలుపేసుకుని ఉన్నాడో, ఇక్కడ నుండి క్షిపిణి పంపిస్తే 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని చంపేయచ్చు. ప్రియులరా, అలాంటి ఆయుధాలు రెడీ చేశారు ప్రపంచంలో. ఇవి కాకుండా ఎప్పుడో బైబిల్ చెప్తుంది, అదిగో సర్వలోకమును పాడు చేయుటకు ఆయన క్రోధము తీర్చు ఆయుధములో వచ్చుచున్నారు. బయలుదేరి నిన్నటి దినాన. ఇంకా కొన్ని భయాన్ని కలిగించే మాటలు బైబిల్లో నుంచి చూపిస్తా. నిన్నటి నుంచి ప్రారంభించమైన సంగతులు బైబిల్లో ఎప్పుడో రాయబడ్డాయి. ఏంటది? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా దినము వచ్చుచున్నది, అందరు వినండి, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును అందరూ వినండి, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఉగ్రత అంటమ్మా? క్రూరమైన ఉగ్రత. అదే నిన్న ప్రారంభమైందండి. జాలి లేదు, దయ లేదండి. భయంకరమైన ఆయుధాలతో, క్రూరమైన ఉగ్రతతో దేశమును పాడు చేయుటకు యెహోవా దినము వచ్చుచున్నది. ఎంత క్లియర్గా దేవుడు రాశాడండి. ఇప్పుడు ప్రచండమైన కోపంతో వస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ప్రచండమైన కోపంతో ఉన్నారు, ఇజ్రాయేల్ వాళ్ళు ప్రచండమైన కోపంతో ఉన్నారు. మేమేం చేసాంరా బాబు? మా దేశాల్లో ఖత్తర్ మీద, దుబాయ్ మీద, కువైట్ మీద, మా దేశాల్లో కూడా మీరు బాంబులు వేస్తున్నారు. మేమేం చేసాం? ఆ దేశ రాజులు, అధికారులు కూడా ఇప్పుడు ప్రచండమైన కోపంతో ఉన్నారండి. ఇది ఏ దినం అంటే, యెహోవా
దినమంట. ఎలాగ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేశమును పాడు చేస్తూ పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా చేయడానికి క్రూరమైన ఉగ్రత ప్రారంభమైంది. జాగ్రత్త, వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఇంకా లోకానుసారమైన విషయాలకి, ఇంకా చిన్న చిన్న సమస్యలకి, ఇంకో కుటుంబ సమస్యలకి, వేదనకరమైన పరిస్థితులకి తావు లేదండి. అదిగో సర్వలోకమును పాడు చేయు ఆయుధాలు బయలుదేరినాయి ఆల్రెడీ. అదిగో క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపముతో ప్రపంచ దేశాల పశ్చిమ ఆసియా ఉడిగిపోతుంది నిన్నటి నుంచి. రేపో మాపో ఈ యుద్ధాల్లో కానీ రష్యా చైనా కూడా ఎంటర్ అయినాయి అని అంటే ఈ క్లోజ్ ఇక వరల్డ్. ఇక బాగా ఆలోచన చేయాలండి. రష్యా రోష్ అని బైబిల్లో ఇజ్రాయేల్ గ్రంథంలో రాయబడి ఉంది. రష్యా కానీ ఎంటర్ అయిందంటే ఈ యుద్ధంలో ఇక అది మూడో ప్రపంచ యుద్ధమే. ఇక ఖచ్చితంగా వీఆర్ ఇన్ ద ఎండింగ్, మనం చివరిలో ఉన్నాం అంతే. అతను మొన్నే కలుగు చేసుకుందాం అనుకునే లోపే ట్రంప్ గారు ఏమన్నారో తెలుసా? సమాధాన పడండి, యుద్ధాన్ని ఆపండి అన్నాడు. ఇప్పుడు నిన్న ఆయనే యుద్ధాన్ని రేపాడు. దినాలు ఎట్టుపోతున్నాయి, పరిస్థితులు ఎట్టుపోతున్నాయి, మన జీవితాలు ఎట్టుపోతున్నాయి. మరి మన పరిస్థితులు, మన ఆలోచనలు ఎట్టుంటున్నాయి ఆలోచించేద్దామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయములో ఈ మాటలు చాలా బాగుంటాయి. నేనే చదువుతా, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ బైబిల్ చూడండి, శబ్దాన్ని నేను చదువుతున్నప్పుడు వినండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22 నుంచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది. వింటున్నారా? ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది. భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారి వింటిని ఈటెను వాడ నేర్చిన వారు. అది ఒక క్రూర జనము. వారు జాలి లేనివారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలనని, అమ్మాయి అందరూ వినండి, నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. అక్కడ ఆగండి, ఏం తీరారంట? యోధుల్లాగా, వారు యోధుల్లాగా యుద్ధం చేయాలని. ఇప్పుడుగా వ్యూహాల్ని ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అన్ని దేశాలు వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతున్నారండి. అంతేకాదు, అక్కడి నుంచి చదువుతున్న వినండి. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నది. వినండి, ప్రసవించు స్త్రీ వేదన పడినట్టు మేము వేదన పడుతున్నాము. ఈ మాట చాలా బాగుంటుందండి. నిన్నటి నుంచి గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో, అమెరికా దేశంలో అంతా ఈ మాటే. బయటికి రాబాకండి ఇళ్లలో నుంచి. అదే రాయబడింది, పొలములోనికి పోకుము, మార్గములో నడువుకుము. అదే నేను అడ్డం చెబుతాను, రోడ్ల మీదకి రాబాకండి, రోడ్ల మీదకి రాబా. శత్రువులు కత్తిని దులిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. ఈ మాట నండి, నలుదిక్కుల భయము తగులుచున్నది అనండి. నలుదిక్కుల, ఇప్పుడు ప్రపంచం అంతా ఏ గుప్పిట్లో ఉందండి? భయం. ఆ దుబాయ్లో ఉన్న, గల్ఫ్ దేశంలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ మాట్లాడుతున్నారు, అయ్యా ఉంటున్నావు కానీ ఇంట్లో ఆ క్షిపణులు వస్తున్నాయి, పేలిపోతున్నాయి, ఆ దెబ్బకు మా ఇంటి కిటికీలన్నీ కూడా ఇలా ఊగుతున్నాయి, మా బిల్డింగ్ ఏడ పడిపోయిద్దో భయంతో బతుకుతున్నాం. సర్వలోకమును పాడు చేయుటకు ఆయుధములు వచ్చుచున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో దేవుని వైపు సంపూర్ణంగా, యెహోవా దినము వచ్చుచున్నది, క్రూరమైన ఉగ్రత. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుదామండి. ఇది నేను 5 పాయింట్లు జాయింట్లు చెప్పదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితులు వాక్యములో ఏం రాయబడి ఉన్నాయో అవి ఆల్రెడీ మొదలైనవి, నిన్నటి నుంచి ఇంకా మొదలైనవి. అవి క్రూరమైనవిగా ఉన్నాయి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం బైబిల్ చెప్తున్నమాట. యెషయా 24:1 ఆలకించుడి. యెహోవా, వినండి, దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. అయ్యో,
ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేశాలు కూడా ఏమైపోతున్నాయండి? వట్టి అయిపోతున్నాయండి. ఇరాన్లో ఉన్న భారతీయులందరూ మొన్న యుద్ధానికి వచ్చేసారు అక్కడి నుంచి. ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళు మొన్ననే వచ్చేసారు. ఇప్పుడు ఎవరు ఖాళీ అయిపోతున్నాయి దేశాలన్నీ. ఖాళీ అయిపోవటమే కాదు, కల్లోలమైపోతున్నాయి దేశాలు. ఎందుకో తెలుసా? మన మూలవాక్యం సర్వలోకమును పాడు చేయుటకట దేవుని క్రోధమును తీర్చు ఆయుధములు వచ్చుచున్నవి, బయలుదేరిని ఆల్రెడీ. అదిగో నిన్నటి తిన్నాను, ఒక్క రోజులో ప్రపంచం పటం మారిపోయిందండి. నిన్న అసలు ఈ చిత్రం చూడండి, ఒక పక్కన ఇజ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, మరి వీళ్ళకేం పుట్టిందో పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా నిన్నే పెట్టుకున్నారు వాళ్ళు కూడా. దేవుని ఉగ్రత, యెహోవా దినము క్రూరం, జాలి లేదంట వాళ్ళకి. అదే బైబిల్లో రాయబడి క్రూర జనం అంట, అది క్రూరమైన జనం అంట. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఇంకా తినుచు తాగుచు సమస్యలు, లేకపోతే మన శరీరాశలు, మన నేత్రాశలు, మన జీవపడంబాలు, మన కోరికలు, మన గొడవలు, మన పరిస్థితుల్లో ఉంటుంది. అదిగో సర్వలోకాన్ని పాడు చేయటానికి ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేశాడమ్మా, స్టార్ట్ చేశాడే. మరొక మాట నేను మీ ముందు ఉంచుతాను, ఇది ఇంకా భలే ఉంటుంది. ఈనాటి దినానికి కరెక్ట్గా సరిపోయిందండి, దేవుడు ఎప్పుడో రాయించాడు. ఏంటండి ఆ మాట? యెషయా గ్రంథమే 13వ అధ్యాయం. యెషయా గ్రంథమే 13వ అధ్యాయం 20వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, అది మరెన్నడును నివాస స్థలముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. వినండి, అరబ్బీయులలో ఒక్కడైనను అక్కడ తన గుడారము వేయడు. అక్కడ ఆగండి. ఎవరంట? అరబ్బీయులండి. అంటే ఎవరు? ఇప్పుడు జరుగుతుంది అదే. దుబాయ్ వాళ్ళందరూ ఎవరు? అరబ్బీయులు. కువైట్ వాళ్ళందరూ ఎవరు? అరబ్బీయులు. గల్ఫ్ దేశాలు. నిన్నటి నుంచి 8 దేశాల మీద బాంబులు పడుతున్నాయి. ఇరాన్ దేశం కూడా ఒక రంగం చెప్పాలంటే అరబ్ కంట్రీయే. అరబ్బీయులలో ఒక్కడైనను తన గుడారం ఇక అక్కడైనే ఏడంట పాడైపోతున్నాయి అంటండి. దేవుని వాక్యము పొల్లైనను సున్నైనను తప్పిపోదు. నేను వెళ్ళానండి దుబాయ్ దేశంలో, దుబాయ్ ఎయిర్పోర్ట్లో. అక్కడ ల్యాండ్ అయ్యాను ఈజిప్ట్ దేశం వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఈజిప్ట్ దేశం నుండి మళ్ళీ దుబాయ్లో ల్యాండ్ అయ్యాను. దుబాయ్లో ఒక పగలో ఒక రాత్రి ఉన్నానండి. 24 గంటలు ఇసుకేస్తే రాలని జనం. అప్పట్లోనే నేను వెళ్ళింది 2010లో. ప్రపంచంలోకెల్లా పెద్ద ఎయిర్పోర్టు దుబాయ్ ఎయిర్పోర్టే. అంతా ఒకటే రకంగా ఉంటుంది. ఎవరైనా లింక్ అన్నమాట, తెనాలి జంక్షన్ అన్నట్టుగా అది జంక్షన్. ఎవడైనా అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, జపాన్ అయినా, ఇండియా అయినా ఎవరైనా అక్కడ ఫ్లైట్ మారాల్సిందే. అలాగ ప్లాన్ చేసుకుంటారు దాన్ని చూడాలని. ఇప్పుడు అదే మూతపడిపోయిందండి. అంతేకాదు, ప్రపంచంలో ఆకాశాన్నంటే ఎత్తైన భవనాలున్న దేశం కూడా ఏ దేశం అండి? దుబాయ్ దేశమే. ఇప్పుడు అంటాడు అరబ్బీయులలో ఒక్కడైనను అక్కడ గుడారము ఇక ఏడిక. ఎందుకో తెలుసా? అదిగో మన మూలవాక్యం, సర్వలోకమును పాడు చేయుటకు క్రోధము తీర్చు ఆయుధములు బయలుదేరిని. ఇంక నువ్వు ఆడుంటావు, ఎంత ఎత్తైన బిల్డింగ్లో ఉంటావు నువ్వు, అది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అయినా సరే. అరబ్బీలో ఒక్కడుండడట. గొర్రెల కాపర్లు తమ మందను అక్కడ పరుండబెట్టడు. ప్రియులరా, మరి మన పరిస్థితులు ఏపాటివండి? మన గృహాలు ఏపాటివి? మనకేమి ఇంకా హద్దుల దగ్గర గొడవలు, పొద్దుల దగ్గర గొడవలు, రాళ్ళ దగ్గర గొడవలు, గొద్దుల దగ్గర గొడవలు, నడకల దగ్గర గొడవలు, పడకల దగ్గర గొడవలు. సర్వలోకమును పాడు చేయుటకు క్రోధము తీర్చిన ఆయుధాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అరబ్బీలకే దిక్కు లేదు. నీ ఇల్లు ఒక లెక్క. నేను కించపరచట్ల నిన్ను. ప్రపంచంలోనే మేము గొప్ప వాళ్ళని చాటు చెప్పుకుందాం అనుకుని కట్టిన ఎయిర్పోర్ట్కి దిక్కు లేదు. ఈ రోజున మూసేసుకుని కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? యెహోవా దినము వచ్చుచున్నది, జాగ్రత్త. ఇది ఆరదనుకుంటున్నాను నా లెక్క అయితే. కంపల్సరీ అన్ని దేశాలు దిగుతాయి. ఇది ఆరకపోవచ్చు ప్రియులరు, కానీ అంతము వెంటనే
రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా భలే విచిత్రమైన మాట ఉంటుందండి. నేనే గతంలో చదివాను, ఇప్పుడు చదువుతా కూడా. అబ్బా, ఎంత చక్కగా ఈ వాక్యానికి ఇప్పటి పోలికి పెట్టావు ప్రభువా, ముందే ఎప్పుడో రాసావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాకు అనిపించిందండి. ఇంకో విచిత్రమైన మాట చెప్పిన, రాబోయే రోజులు ఎలాగుంటాయంటే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం, ఇది చదవండి, ముగించేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనములో భలే విచిత్రమైన మాట అండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం, బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశము సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. చేతులుండి పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ చిత్రం ఉందా లేదా? మాకు అర్థం కాలేదండి అన్నట్టున్నారు కొంతమంది. నేను చదువుతా వినండి. బంగారం కంటే మనుషులు, ఓఫీరు దేశం సువర్ణ కంటే నరులు అరుదుగా ఉండజేసేదంటే దీని అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో భూమి మీద బంగారమే ఎక్కువ కనపడిద్దంట, మనుషులు కనపడరంట. అర్థమవుతుందా? ఇప్పుడేమో మనుషులు ఎక్కువయ్యారు, బంగారం తక్కువ అన్నట్టు 1,60,000 అయింది. ఎందుకు పెరిగింది ప్రభువా ఎంత అనుకుంటున్నాను. ఇదిగో యుద్ధాలు ప్రారంభించబండి, ఇక భూమి మీద మనిషి అన్నవాడు ఉండడు. బంగారం బాగా కనపడిద్దట, మనుషులేమో అక్కడక్కడ కనపడతారంట. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనిషి జాతి భూమి మీద ఇక ఖతం. మరి సర్వలోకాన్ని పాడు చేసే ఆయుధాలు వస్తాయి, మనిషి ఆడ బతుకుతాడు ఇక? దేవుడు ఎంత విచిత్రంగా రాశాడండి. బంగారం కనపడిద్దట భూమి మీద ఎక్కడ చూసినా, కానీ మనిషి అన్నవాడు కనపడినా కూడా, ఎతికినా కూడా అక్కడక్కడ కనపడతాడట. బైబిల్లో ఒక మాట నాకు అప్పట్లో అర్థం కాల, తర్వాత అర్థమైంది. ఏంటంటే, యెషయా గ్రంథం 4వ అధ్యాయం మొదట్లో ఉంటుంది, చూడవలసిన పర్లేదు. యెషయా 4:1, 7 స్త్రీలంట ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి, అమ్మ వినండి, 7 స్త్రీలు ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి అంటారట, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు పెట్టుకుంటామయ్యా. ఎందుకయ్యా ఈరోజు వచ్చిందంటే, అదిగో రాబోయే రోజుల్లో భూమి మీద ఎవరు కనపడరు? అమ్మ మాట్లాడరే, నేనంటున్నానా? యెషయా గ్రంథం ఉంది, బంగారం కనపడిద్దట, కానీ ఎవరు కనపడరు? మనుషులు అరుదుగా కనపడతారట. అబ్బా, ఇప్పుడేం కుప్పలు తెప్పలు ఆడ చూసిన జనమే, మా ఈ జనం. బస్సు ఎక్కిన వాళ్ళే, రైలు ఎక్కిన వాళ్ళే, ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళే, ఇళ్ళ నిండా వాళ్ళే, ఈదుల నిండా వాళ్ళే. ఎందుకు ప్రభువా ఇంత పెరిగిపోతుంది? పెరగని అనుకుంటున్నాడు దేవుడు. అదిగో సర్వలోకమును పాడు చేసే ఆయుధాలు వస్తున్నాయి. ఈ ఆయుధాల దెబ్బకు నిన్న నుంచి కుప్పలు తెప్పలకు చచ్చిపోతున్నారండి. రాబోయే రోజుల్లో బంగారం కనపడిద్ది కానీ మనుషులు కనపడరట. కనుక మనుషులు కనపడే రోజుల్లోనే పలకరించుకోండి అమ్మ, మీకు దండం పెడతా. ఇక మనిషి అన్నవాడు కనపడి, ఇక బంగారమే కనపడిద్ది. ఇక బంగారమా వందనాలమ్మ అంటే, ఆ వందనాలమ్మ బాగున్నావు అంటదా అనదా చెప్పండి? అందం. మనిషి అయితే 2 సార్లు చెప్పిన 3వసారి కన్నా ఓరే నేను పలకపోయినా పలుకుతుండాలండి, 3వసారి కానీ 4వసారి కానీ ఏం చెబుతారు? వందనాలు అనుకున్నా, వందనాలే కదా. మనుషులు అరుదుగా ఉండే రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యం వింటున్న సోదరులారా, అదిగో యెహోవా దినము వచ్చుచున్నది, క్రూర ఉగ్రత దినము వచ్చుచున్నది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదవండి, ముగింపులోకి వచ్చేద్దాం. ఇక యెషయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో 24:6, శాపము దేశమును నాశనము చేయుచున్నది. అక్కడ ఆగండి. ఏం నాశనం అయిపోతుందట? దేశాలు నాశనం అయిపోతున్నాయి, సుందరమైన పట్టణాలన్నీ పాడైపోతున్నాయండి. దేశము నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి. అదిగో నిన్న ఇరాన్లో మొత్తం కాలిపోయారండి. సైనికులు కాలిపోతున్నారు, బోర్డర్లో కాలిపోతున్నారు, కుప్పలు తెప్పలుగా కాలిపోతున్నారు. తర్వాత శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగేది ఇదే. ఇక మనిషి కనపడ్డు భూమి మీద. ఉండటానికి తినటానికి బంగారం కనపడింది, కూరగాయలు కనపడితే, అవి కనపడితే, ఇవి కనపడి అనుభవించడానికి ఎవడు ఉండడు భూమి మీద? మనిషి ఉండడు. జరిగేది అదే. ఎందుకండి ఇలాగనంటే,
మనిషి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేయట్లేదుగా, ఆయన కూడా మనలాంటోడేలే అని అనుకుంటున్నావా? అదిగో స్టార్ట్ అయింది. ప్రసవ నొప్పులు ఒక స్త్రీకి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎవరన్నా ఊహించారండి నిన్నటి దినాన్ని ఈ యుద్ధాలు ప్రారంభమవుతాయని? ఎవ్వరు ఊహించలా. ప్రపంచం ఉడిగిపోతుంది. నేను చెప్పే మాటల కన్నా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు పెట్టుకోండి, టీవీల్లో లేదా ఫోనుల్లో చూడండి. నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు అనుకుంటున్నానండి ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని వెళ్తున్నాయో. ఇలాంటి దినాల్లో మనం చేయవలసిన పని, ప్రభువా ఇలాంటి ఉపత్కరమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్న మేము చేసేది ఒకటే, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం నీ రాకడ కొరకు. ఆమేన్ అనండి. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాము. ఎక్కడికి? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22లో మరొక మాట చదవండి, ఇది కూడా చాలా భయాన్ని కలిగిస్తుందండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరాలలో అడవి కుక్కలను మొరలిడును, ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. అయ్యో, సుఖ విలాస మందిరాలంట, అంటే లగ్జరీగా కట్టుకున్న గృహాలండి. లగ్జరీ దేశాలు, లగ్జరీ ఇళ్లలోనంట ఏం తిరుగుతాయంట? అడవి కుక్కలు తిరుగుతాయంట. వారి నగరాల్లో ఏం తిరుగుతాయంట? నక్కలు తిరుగుతాయంట. వారి దేశమునకు కాలం సమీపించిందట. వారి దినాలు ఏమైపోయినాయండి? సంకుచితం కొద్దివైపోయింది. ఎందుకు? మన మూలవాక్యం, సర్వలోకమును పాడు చేయుటకు ఏం బయలుదేరినాయి అంట? ఆయుధాలు అనండి. ఏం బయలుదేరినాయండి? ఇప్పుడు ఆయుధాలతోనే ప్రపంచానికి ముప్పు వచ్చిందండి. ఆ ఆయుధాలే ఇరాన్ తయారు చేయబోకు, నువ్వు మరీ డేంజర్ తయారు చేస్తున్నావు, నువ్వు తయారు చేసే ఆయుధాల మూలన ప్రపంచం నాశనం అయిపోయిందని ట్రంప్ హెచ్చరిక చేశాడట. ఆయన వినలేదంట, నేను తయారు చేసేది అంటున్నాడు. అందుకని ఆ దేశం మీద మళ్ళీ అకస్మాత్తుగా నిన్నటి దినాన్ని ఏం మొదలుపెట్టారండి? ఇజ్రాయిల్ అంటారు, వాళ్ళు మా మీద రేపో మాపో ప్లాన్ చేశారు, అందుకే మాకు అందిన సమాచారం ప్రకారం ముందే అలర్ట్ అయ్యి మేము ప్రారంభించామంటున్నారు ఇజ్రాయిలీలు. ఇంకో సంగతి చెప్తా వినండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా ఈ మాట. నేను ఒక్కడిని, ఇప్పుడు నా చుట్టూ శత్రువులు 19 మంది నిలబడ్డారండి. నేను ఒక్కడిని, నా చుట్టూ శత్రువులు ఎంతమంది నిలబడ్డారు? 19. ఇప్పుడు నేనేం చేయాలి? సేమ్ పరిస్థితులు. ఇజ్రాయెల్ దేశం ఒకటి, చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా అరబ్ దేశాలే. జాగ్రత్తగా వినండి. కానీ దాని ధైర్యం చూడండి, అన్ని దేశాల మీదకి బాంబులు వేస్తున్నారు ఇజ్రాయెల్. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలుకుంది ఒక్క అమెరికానే. ఇప్పుడు కానీ రష్యా కానీ చైనా కానీ శత్రు దేశమైన ఇరాన్కి మద్దతు గలిపారా, ప్రపంచం అట్టుడిగిపోద్ది. ఏమో అట్టెళ్లాల్సిన ఆయుధం ఇటు కూడా రావచ్చేమో, చెప్పలేమండి. సర్వలోకమును పాడు చేయుటకు ఆయుధములు బయలుదేరినాయి. ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు చేస్తున్నావంటే, ఇది ఏ దినం అంటే యెహోవా దినం అనండి. ఏ దినం అండి? యెషయా గ్రంథం 2:17 దేవుని యొక్క వాక్యం ఇలా నెరవేర్చబడాలండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము, అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గించబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టాలి. ఇది దేవుని ప్లాన్ అండి. ఏమనగదొక్కబడాలి? నరుల అహంకారము అణగదొక్కబడాలి. మనుష్యుల గర్వం ఏం చేయబడాలి? తగ్గించబడాలి. యెహోవా మాత్రమే వీటన్నిటి ద్వారా ఏం చేయబడాలండి? ఘనతపరచబడాలి. ఈ రోజున మనిషిని ఘనపరచుకోవటం అయిపోయిందిగా, కుటుంబాలను ఘనపరచుకోవటం అయిపోయిందిగా, దేశాలను ఘనపరచుకోవటం అయిపోయింది. అందుకని అంటున్నాడు, మీ ఆయుధాలు కాదురా అబ్బాయి, నా ఆయుధాలు బయలుదేరిని మీ మీదకి. నా ఆయుధాలు పంపిస్తున్న సర్వలోకాన్ని పాడు చేయడానికి. ఎందుకో తెలుసా? మీరు తగ్గించబడాలి, నాకు ఏం రావాలి? ఘనత రావాలి.
ఈ సీక్రెట్ తెలిసిన మనం కూడా ఈ రోజు నుంచి ప్రభువా, ఒకవేళ నీకు ఘనత ఇచ్చే విషయంలో తక్కువైపోయానేమో, అదిగో సర్వలోకాన్ని పాడు చేయడానికి ఐదుదారు బయలుదేరి క్రూరమైన ఒక జాతి బయలుదేరింది. అదిగో నరఘోష, సుందరమైన నగరాలని అరబ్బుయిలలో ఒక్కడ నివసించడంట. అదిగో బంగారం కనపడిద్ది కానీ మనుషులు కనపడరంట రాబోయే రోజుల్లో. ప్రభువా, నేను నిన్ను మాత్రమే ఘనపరచుదును గాక అనండి. నేను నిన్ను మాత్రమే ఘనపరచుదును గాక. ఆయన్ని ఘనపరిచినప్పుడు బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచదును. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడున్నా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో బంకుల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారండి. ఏదో ఉంటాయట కిందకి వెళ్ళి బంకర్లు అంటే దానిలోకి వెళ్ళిపోతే ఇక బాంబు పడినా కూడా సేఫ్గా ఉంటారు. 2 కిలోమీటర్ల వరకు ఏమి ఇబ్బంది ఉండదండి. కానీ అరబ్ దేశంలో అవి లేవంట. అరబ్ దేశంలో నిన్న ఆ విమానం వచ్చి ఆ హోటల్ను కూల్చేస్తే మన తెలుగు వాళ్ళు అంటున్నారు, మాకు ఇక్కడ బంకర్లు ఏమి లేవండి, మా ఇళ్లల్లోనే మేము ఉండాల్సి వస్తుంది. ఉన్న దేశంలో ఇజ్రాయెల్ వాళ్ళు ముందు చూపుతో ఇజ్రాయెల్ దేశంలోనే బంకర్లు ఉన్నాయి, తర్వాత ఇరాన్ దేశంలో కొద్ది గొప్ప ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ ఇంటింటికి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి తెలివి, ఎంత తెలివండి. నేను గత వారం ఏం చెప్పాను అనుకుంటా, ఇజ్రాయెల్ దేశం అంతా కలిపి హైదరాబాద్ సిటీ అంతా అంతే. కానీ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కానీ ఇప్పుడు ఈ రోజున అమెరికా కన్సల్టెన్స్ ఆఫీసులు ఏ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయో, ఇజ్రాయెల్ కన్సల్టెన్స్ ఆఫీసులు ఏ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయో, గల్ఫ్ దేశం వాడే గల్ఫ్ దేశం మీద యుద్ధాలు ఎత్తనాడండి. విచిత్రం చూడండి. ఎందుకో తెలుసా? అమెరికా వాళ్ళని చంపాలి, ఇజ్రాయెల్ దేశాలను. ఈలోపు వాళ్ళ పౌరులు కూడా చచ్చిపోతున్నారు. క్రూరం, జాలి లేదు. మనోడు చచ్చిపోయినా పర్లా, వాడు బతకూడదు. చూడండి ఎట్లుందో. మనోడు చచ్చిపోయినా పర్లా, వాడేం చేయకూడదు, బతకూడదు. క్రూర జనం. బైబిల్ ఇప్పటివరకు చదివింది అదే. క్రూర జనం బయలుదేరింది ప్రియులారా. ప్రభు ఈ కడవరి దినాల్లో వీటి గురించి కలవరపడాల్సిన పని లేదండి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడవలసిన పని, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అయితే ముంగుర్తు ఒకటే, ఖచ్చితంగా వీఆర్ ఇన్ ఎండింగ్, మనం చివరిలో ఉన్నాం. సందేహం లేదు, సందేహం లేదు అందులో. మరి ఏం చేయాలి ప్రభు అంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక పైనున్న వాటి మీద మీ మనస్సు పెట్టుదురుగాక. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని చింతించపడగా, ప్రభువా నీకే మహిమ కలుగునుగాక. అదిగో ఈ రోజున సర్వలోకం నాశనం అవుతూ ఉంది. మనుషులు కనపడరంట. ఈ లోపుగానే నేను ఎత్తబడుదునుగాక. ఈ లోపుగానే ప్రభువా నువ్వు పిలుచుకుంటే నేను ప్రశాంతంగా ఉందునుగాక. ఒకవేళ బ్రతికిస్తావా, నా చుట్టూ ప్రొటెక్షన్ వేయాలంటే నేను నిన్నే ఘనపరుస్తానయ్యా. మరి ఇంకోసారి చెప్తున్నానండి, ఏమో వచ్చే సంవత్సరం వచ్చి ఇంకా 6 నెలలు అవ్వచ్చు, మన ఇండియాలో కూడా చేతిలో చిప్పు పెట్టి ట్రాన్సాక్షన్లు జరిగే రోజులు రాబోతున్నాయి. యూరప్లో ఆల్రెడీ బయలుదేరేని అవి. చేతుల్లో చిప్పు పెట్టుకొని ఆఫీస్ తలుపులు తెరుస్తున్నారు. ఇదంతా కూడా సాతాను వాడి ప్రణాళిక. లేదు అన్న రోమా సామ్రాజ్యం మళ్ళీ పురుడు పోసుకుంది. 6 సార్లు యూరప్ కూటమి బలవంగా ఎదుగుదామని ట్రై చేసింది వాళ్ళ అల్లగాల. ఇప్పుడు 7వ ట్రై చేస్తుంది. ఈసారి కన్ఫర్మ్గా అయ్యిద్దది. ఎందుకంటే ట్రంప్ మూలాన దేశాలన్నీ సుంకాలు, పన్నులు పెంచేసాడు. అన్ని దూరం. నిన్న ఎవరో అమెరికా దేశం నుంచి ఒక మెయిల్ పెట్టారండి. వాళ్ళ అమ్మాయిని చూద్దామని అమెరికా దేశం వెళ్ళారట. వాళ్ళ ఆవిడ గారికి తీసుకెళ్ళిన మందులు అయిపోయినాయి అంట. ఎక్కడాగా అక్కడ మందులు దొరుకుతాయి అని చూస్తే దొరికినాయి అంట. కానీ మన ఇండియాలో ఆ మందులు నెలకు 2500, అమెరికాలో వాళ్ళు 46,000 పెట్టి కొనాల్సి వచ్చిందంట. ఎందుకో తెలుసా? అయ్యగారి పెంచిన పన్నులు అట్టున్నాయి. ఎవరో అమెరికా దేశపు ట్రంప్. ఇప్పుడు ఈ గొడవలు, అల్లర్లు, దేశాలన్నీ ఒకవైపు అయిపోయాయి. అమెరికా ఒకవైపు అవుతుంది. డాలర్ క్షీణించిపోతుంది. అందుకే యూరప్ ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. మా డబ్బు ఆడుకోండి, మా చిప్పులు ఆడుకోండి, ఫ్రీ ట్రాన్సాక్షన్, ఫ్రీ చిప్పు ఫ్రీ. ఎందుకో తెలుసా? రోమా సామ్రాజ్యంగా పురుడు పోసుకోబోతుంది. రోమా సామ్రాజ్యమే మరలా వచ్చింది అని అంటే వినండి, ఇవన్నీ వివరించడానికి సమయం కాదు. కానీ ప్రకటన గ్రంథంలో సముద్రములో నుండి క్రూర మృగము లెగుస్తుందట. ఆ మృగమే రోమా సామ్రాజ్యం. వీళ్ళకి అరబ్ కంట్రీస్ తోడవుతున్నాయి.
రాబోయే దినాలు గతంలో చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఈ రోజున చుట్టూ ఉన్న 19 దేశాలు కదా, 30 దేశాలు కదా, గల్ఫ్ దేశాలు ఎన్నొచ్చినా ఇజ్రాయెల్ దేశం గెలుస్తుంది. గెలిచిన తర్వాత అనుకుంటుందట నాకు ఎదురు లేదు అనుకుంటుందట. ఆ టైంలో అరబ్ దేశంలో ఒక బలమైన వీరుడు లెగుస్తాడట. అతను ఇళ్లను ఓడిస్తాడు. ఎవరిని? ఇజ్రాయేలును ఓడిస్తాడండి. ఓడించే లోపే భూమి మీద సంఘం ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఇక విడవబడేది ఇజ్రాయేలీలు, లేకపోతే దేవుని నమ్ముకొని విడవబడితే ఇజ్రాయేలీలు అప్పుడు చూస్తారట యేసు వైపు. ఇప్పటికి కూడా యేసు నమ్మరాళ్ళు, ఇప్పటికి కూడా యెహోవా, పాత నిబంధనే కొత్త నిబంధనలు యేసు ప్రభు నమ్మరు వాళ్ళు. యెహోవా యెహోవా యెహోవా, యేసు దేవుడు కాదు అని అంటారు. కానీ ప్రపంచాన్నంతా జయిస్తారు. కానీ చివరిలో మాకు ఎదురు లేదని వెర్రవిగుతున్న టైంలో అరబ్ దేశంలో నుంచే ఒక వీరుడు లేచి వీళ్ళను ఓడిస్తాడు. అప్పుడు వీళ్ళు చతికిలబడతారు. అప్పుడు అస్సలైన మెస్సియా యేసు వైపు చూస్తారు. అప్పుడు రక్షణ పొందటానికి భూమి మీద ఏ దేశం వాళ్ళకి దేవుడు అవకాశం ఇవ్వడు, ఒక్క ఇజ్రాయేలులకే దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడన్నా విడవబడితే మీరు రక్షణ పొందండి. ప్రపంచంలో విడవబడిన వాళ్ళకి రక్షణ లేదు, ఇజ్రాయేలులకి మాత్రమే. అప్పుడు దేవుని వైపు చూస్తే, యేసును అంగీకరిస్తే అప్పుడు వాళ్ళు మేఘాల మీద కొనిపోబడతారు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇవన్నీ జరిగే లోపే ఇంకోటి జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ మస్జిద్ ఉందండి. అక్కడ ఒకప్పుడు సొలొమోను కట్టించిన మందిరం. ఇప్పుడు ఆ మస్జిద్ కూడా రేపో మాపో కూల్చేయబోతున్నారు అనుకుంటున్నారు. కూల్చేయాలి అర్జెంటుగా. అక్కడ ఏం కట్టాలి? మందిరం కట్టాలి. మందిరం కట్టారా అయిపోయింది. ఇక రాకడ వచ్చినట్టు ఇక నువ్వు స్టాంప్ వేసేసుకోవడమే. ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టాడు బెంజమిన్ నెతన్యాహు, అంటే ఇజ్రాయెల్ దేశ ప్రధాని. ఎప్పుడు జరిగిద్దో తెలియదు. మొన్న 12 రోజుల యుద్ధం అప్పుడు జరగాల్సింది అనుకున్నారు. ట్రంప్ ఎందుకు మళ్ళీ యుద్ధాన్ని ఆపాడు, మళ్ళీ ఆయనే మొదలేసాడు. ఖచ్చితంగా ఈ పీరియడ్లో అక్కడ అది కూల్చేశారా, ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఆందోళన మొదలైందండి. ఎందుకో తెలుసా? మరి మా మసీదు పడేశారుగా. ఎక్కడో అక్కడ జరిగితే ఇక్కడ కూడా అల్లర్లు అవుతాయి. ప్రపంచం ఆందోళనలు. అక్కడ మందిరం కట్టాలి, యెహోవా దేవునికి మందిరం కట్టాలి, మళ్ళీ బలులు అర్పించాలి. ఇప్పుడు మందిరం కానీ కట్టారా, ఇక రాకడైపోయింది, వచ్చేసినట్టు. ఇక బండ గుర్తేసు. అది రాత్రో రేపో ఎల్లుండో తెలియదు. ఎందుకంటే నిన్నే మొదలైంది యుద్ధం. సర్వలోకమును పాడు చేయు ఆయుధములు వచ్చుచున్నాయి, వచ్చేసినాయి. మన పరిస్థితులన్నీ ప్రభువా నిన్నే మేము ఘనపరచుదుము గాక, నిన్నే మేము ఘనపరచుదుము గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.